హోలీ పండుగ పుట్టుకకు సంబంధించి అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు 3 ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. అందులో ఒకటి వచ్చేసి ప్రహ్లాదుడు అన్నమాట. ప్రహ్లాదుడు హోలీ దహనం కథ. అండ్ అలాగే రెండవది రాధాకృష్ణుల లత్మార్ హోలీ, మూడవది శివుడు మరియు మన్మధుడి కథ. ఈ 3 కథలు కూడా హోలీ పుట్టుక గురించి చెప్తాయన్నమాట. సో మొదటిది వచ్చేసి ప్రహ్లాదుడు హోలీ దహనం గురించి తెలుసుకుందాము. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు హోలిక సహాయం కోరుతాడు. హోలికకు మంటల్లో కాలకుండా ఉండే వరం ఉందన్నమాట. హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్తుంది. కానీ ప్రహ్లాదుడు భక్తి ముందు ఆ వరం పనిచేయదన్నమాట. హోలిక కాలి బూడిదవుతుంది. ప్రహ్లాదుడేమో క్షేమంగా బయటపడతాడు. ఇప్పుడు విన్న మీరు ఈ కథ అంతా కూడా రీసెంట్గా వచ్చిన నరసింహస్వామి మూవీలో అయితే పూర్తిగా ఇచ్చారనమాట ఈ హోలిక దహనం గురించి. అందుకే హోలీకి ముందు రోజు రాత్రి హోలిక దహనం అంటే కాముడి పున్నమి చేస్తారనమాట. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగ చేస్తారు. అలాగే హోలీ మరియు హోలీ దహనం ఈ రెండు కూడా వేర్వేరండి. హోలీ దహనం ఏమో మొదటి రోజు అనమాట. దీనిని కాముడి పున్నమి లేదా చోటీ హోలీ అని కూడా అంటారు. ఇది హోలీ పండుగకు ముందు రోజు రాత్రి జరుగుతుంది. ఈ చోటీ హోలీ వచ్చేసి పాల్గొన మాసం పౌర్ణమి రోజు జరుగుతుందన్నమాట. సో ఎందుకు చేస్తారు అంటే ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తన్నమాట. హిరణ్యకశ్యపుడి చెల్లెలి హోలిక మంటల్లో కాలిపోయి భక్తుడైన ప్రహ్లాదుడు రక్షించబడిన సందర్భం అన్నమాట. మనందరికీ తెలిసిందే కదా, లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని కాపాడతాడు మంట నుంచి. సో అందుకోసం వీరి చివరన కట్టెలు పిడికలతో పెద్ద మంటలు వేస్తారు. ప్రజలు ఆ మంట చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తారు. తమలోని చెడు ఆలోచనలు, ఈర్ష్య ఈ మంటల్లో కాలిపోవాలని కోరుకుంటారు. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక కాకుండా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. చలికాలం ముగిసి వేసవి వచ్చే సమయంలో గాలిలోని క్రిములను చంపడానికి ఈ మంటలు సహాయపడతాయి. అలాగే హోలీ అన్నమాట, రెండవ రోజు అసలైన పండుగ హోలీ. ఇదే రంగవాలి హోలీ అంటారనమాట. సో రెండో రోజు ఏంటిది కదా అంటే దీనిని దులండి అని కూడా అంటారనమాట. ఇది హోలిక దహనం జరిగిన మరుసటి రోజు ఉదయం జరుగుతుంది. సమయం వచ్చేసి పౌర్ణమి మరుసటి రోజైతే జరుగుతుందన్నమాట, పాడ్యమి రోజున. దీని అర్థం ఏంటంటే ఇది ఆనందానికి, స్నేహానికి మరియు రంగుల కలయికకు గుర్తు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రంగులు ఆడుకున్న సంప్రదాయం ఇక్కడే మొదలైందనమాట. సో ఏంటి ఆచారం అంటే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం, నీళ్లతో ఆడుకోవడం, స్వీట్లు పంచుకోవడం చేస్తూ ఉంటారు. శత్రువులను కూడా కౌగులించుకొని స్నేహితులుగా మార్చుకునే రోజు అనమాట ఈరోజు. అలాగే హోలీ గురించి మనం ఇందాక 3 కథలు ఉన్నాయి, అందులో ఇప్పుడు రెండో కథ చూద్దాము. రాధాకృష్ణుల లత్మార్ హోలీ అనమాట. సో ఈ కథ ఏం చెప్తుంది అంటే మనం ఇప్పుడు ఆడుకుంటున్న రంగులు హోలీకి అసలైన రూపం ఇచ్చింది శ్రీకృష్ణుడే. ఎలా అంటే శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, రాధ చాలా తెల్లగా ఉంటుంది. చిన్నతనంలో కృష్ణుడు తన తల్లి యశోదతో నేనెందుకు నల్లగా ఉన్నాను, రాధ ఎందుకు అంత తెల్లగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ యశోద నవ్వుతూ నువ్వు వెళ్ళి రాధ ముఖానికి నీకు నచ్చిన రంగు పోయి అప్పుడు మీ ఇద్దరు ఒకేలా కనిపిస్తారు అని చెప్తుంది. సో అప్పుడు కృష్ణుడు బృందావనంలో రాధపై గోపికలపై రంగులైతే చల్లి ఆట పట్టించేవారంట. ఇప్పటికీ మధుర బృందావనాల్లో ఈ రంగుల పంచమి వేడుక ప్రపంచ ప్రసిద్ధి చెందింది. శివుడు మరియు మన్మధుడి కథ 3వదన్నమాట. ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో హోలీని కామదహనంగా జరుపుకుంటారు. ఎందుకంటే తారకాసురుడిని చంపే కుమారుడు శివుడికి పుట్టాలని దేవతలు కోరుకుంటారు. అప్పుడు ధ్యానంలో ఉన్న శివుడిని మెలుకోవడానికి మన్మధుడు అంటే కామదేవుడు పూల బాణం వేస్తాడు. అప్పుడు కోపగించిన పరమశివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత రతీదేవి ప్రార్థన మేరకు మన్మధుడిని పునర్జీవింపచేస్తాడు. సో మన్మధుడిని దహనం చేసిన రోజునకు గుర్తుగా ఇలా మంటలు వేస్తారు. హోలీ గురించి ముఖ్యంగా 3 పురాణాలలో అయితే ఈ 3 కథలు వివరించబడ్డాయి. ఇంతేకాకుండా భవిష్య పురాణంలో కూడా చెప్పబడిందనమాట. ఇందులో ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు ఉంటాడు కదా, ఆయన శ్రీకృష్ణుడిని ఈ ఉత్సవం ఎందుకు జరుపుకోవాలి అని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు డుండా అనే రాక్షసి కథను వివరిస్తాడు. రఘు మహారాజు కాలంలో పిల్లలను పీడించే ఈ రాక్షసిని తరిమి కొట్టడానికి మంటలు వేసి చప్పట్లు కొడుతూ కేకులు వేస్తూ ఒక ఉత్సవంగా జరుపుకున్నారని, అదే హోలికా ఉత్సవంగా మారిందని ఇందులో
ఇందులో ఉంది. అలాగే నారద పురాణంలో కూడా చెప్పబడింది అనమాట హోలీ గురించి. ఈ పురాణంలోనేమో హోలీ రోజున అనుసరించాల్సిన విధి విధానాల గురించి క్లుప్తంగా ఉంది. పౌర్ణమి నాడు మంటలు వేసి హోలికా దహనం, మరుసటి రోజు రంగులతో ఆడుకోవాలని ఇందులో సూచించబడింది. అండ్ అలాగే వరాహ పురాణంలోనేమో దీనిని పటవ సంతక అని కూడా పిలిచేవారంట. వసంతకాలం రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగగా ఇందులో వర్ణించారు. పురాణాలే కాకుండా క్రీస్తు శకం ప్రారంభంలో రాసిన అనేక నాటకాలలో హోలీ సంబరాల వర్ణన ఉంది. రత్నావళిలో కూడా హోలీ గురించి చెప్పబడింది. హర్షవర్ధనుడు 7వ శతాబ్దానికి చెందినవాడు కదా. ఈ హర్ష చక్రవర్తి రాసిన నాటకంలో హోలీ కోత్సవం గురించి అద్భుతమైన వర్ణన ఉంది. ప్రజలు సిరంజీలు వంటి పరికరాలతో ఒకరిపై ఒకరు సుగంధ ద్రవ్యాలు కలిపిన రంగు నీళ్లను చల్లుకున్నారని ఇందులో అయితే రాసి ఉంది. అలాగే మాలతీ మాదనం అనమాట, అంటే భవభూతి. ఈ గ్రంథంలో కూడా వసంతకాలంలో జరుపుకునే రంగుల పండుగ ప్రస్తావన అయితే ఉంది. కేవలం పుస్తకాలలోనే కాకుండా మన దేవాలయ గోడల మీద కూడా హోలీ చిత్రాలు అయితే చెక్కబడ్డాయి. హంపీలో విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, ఆ హంపీలోనేమో 16వ శతాబ్దపు ఆలయ గోడలపై రాజులు రాణులు తమ పరివారంతో కలిసి హోలీ ఆడుతున్నట్లు శిల్పాలు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా రామగఢ్ శిల్పాలలో కూడా చెక్కారనమాట. అంటే క్రీస్తు పూర్వం 300 ఏళ్ల నాటి శిలాశాసనాలలో ఈ పండుగ ప్రస్తావన ఉన్నట్లు చారిత్రకారులు అయితే చెప్తున్నారు. పురాణాల ప్రకారం హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవడం కాదు, వసంత ఋతువులలో వచ్చే మార్పుల వల్ల శరీరానికి వచ్చే వ్యాధులను నివారించడానికి ప్రకృతి సిద్ధమైన రంగులు అంటే ఔషధ గుణాలను పసుపు, వేప, మోదుగా ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం దీని వెనుక ఉన్న అసలైన ఉద్దేశం అన్నమాట. సో హోలీ అంటే రంగులు పూసుకోవాలి కదా అని ప్రజెంట్ ఉన్న కెమికల్స్ రంగులను అయితే తీసుకొచ్చి అసలు వాడకండి. మీరు అటువంటి కెమికల్స్ రంగుల్ని వాడితే అసలు మీరు పండగ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. న్యాచురల్గా దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ని యూస్ చేయండి. లేకపోతే మీరు ఇంట్లోనే తయారు చేసేందుకు ప్రయత్నం అయితే చేయండి. లేదంటే ఆర్గానిక్ కలర్స్ కూడా ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. వీలైనంత వరకు ఆర్గానిక్ కలర్స్ని కొనడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి మీరు ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.